సీఎం టైమ్స్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పట్టణం చాందిని చౌక్ లోని శ్రీ చైతన్య టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా నాయకుడు మధుసూదన్ రావు విచ్చేసి మాట్లాడారు. పెద్దగోర్పాడు పంచాయతీలో ఉన్న తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం వారి మధ్యలో కేక్ ఏర్పాటు చేసి కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకాల టైలర్లకు సమగ్ర చట్టం అమలు చేయాలి అన్నారు. టైలర్లకు సమగ్ర చట్టం అమలు చేసి టైలర్ ఆదుకోవాలని సిఐటియు జిల్లా నాయకుడు మధుసూదన్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో టైలర్లకు 16,000 రూపాయల వేతనం ఇస్తున్నారని, మన రాష్ట్రంలో కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సంఘం ఆధ్వర్యంలో 26 సంవత్సరాలుగా టైలర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అని తెలియజేశారు. పాకాల మండలంలో టైలర్స్ కు సమావేశ మందిరం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ సంఘం నాయకులు, సభ్యులు, మహిళా టైలర్స్ పాల్గొన్నారు. డొనేట్ చేస్తారు. మా తరపున మీకు అందరికీ ఆ అబ్బాయికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ అబ్బాయిని మీరు అందరూ ఆశీర్వదించవలసిందిగా పూర్తిగా కోరుకుంటున్నాము. సౌమ్య టెక్స్టైల్స్ ఉమాచందర్ ఆ అబ్బాయి మీకు బట్టలన్నీ డొనేట్ చేస్తున్నాడు. కాబట్టి ఆ అమ్మాయిని మీరు సదా భగవంతుడు ఎల్లవెల్లలా చల్లగా కాపాడాలి. మీ ఆశీర్వాదాలని ఎప్పుడూ ఆ అబ్బాయికి ఉండాలని మేము కోరుకుంటున్నాం. మనసారి